శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొలిక్కి రాలేదు. గత 10 రోజుల నుంచి సహాయక చర్యలు ప్రారంభించినా ఇంతవరకు లోపల చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం కనిపించడం లేదు. బురద నీటి ఊటుతో వారి జాడ కనుక్కోవడం అసాధ్యంగా మారింది. టన్నెల్లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనడం వల్లనే సహాయ చర్యలు నిదానంగా జరుగుతున్నాయి. నీటి ఊట నిరంతరాయంగా వస్తుండటంతో సహాయక బృందాలు 24 గంటలు శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమాత్రం ఆలస్యం చేసినా పైకప్పు కూలే అవకాశం ఉందని, తాము కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించి చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు ప్రారంభించారు. 14 మీటర్ల మేరకు పనులు జరిగినా ప్రమాదం వద్దకు చేరాలంటే కొద్ది అడుగులోనే అది ఆగిపోతోంది. 2 రోజుల నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికైతే వెళ్లగలిగాయి, కానీ వారి జాడ మాత్రం తెలియరాలేదు. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్లో పరిశీలించిన అనంతరం ఈ రోజు కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కొనసాగిస్తామని చెప్పారు. అత్యాధునిక పరికరాలతో అవసరమైతే రోబోలను కూడా ఉపయోగించి ప్రాణ నష్టం, ఎలాంటి ప్రమాదం లేకుండా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ పనులు ఆగే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్స్లను ప్రభుత్వం రెడీ చేసింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా సిద్ధం చేసింది. ఎప్పుడైనా టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 రోజుల నుంచి కార్మికులు టన్నెల్లో చిక్కుకొని జీవించడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులే చెప్తున్నారు. ఇక కనీసం మృతదేహాలైనా దొరుకుతాయా అన్న అనుమానం ఇప్పుడు సహాయక బృందంలో కనబడుతోంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కార్మికుల బంధువులు ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, దాదాపు 10 రోజుల పాటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ మాత్రం అటు కార్మికుల జాడైతే ఇంకా తెలిసినట్టుగా కనిపించడం లేదు. ఇక ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ సమీక్షించడం జరిగింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రోజు దోమలపేట ఎస్ఆర్బీసీ టన్నెల్లో పనులు వేగవంతం మొదలయ్యాయి. అయితే ఈ రోజు 10వ రోజు సహాయ బృందాలే పూర్తి స్థాయిలో షిఫ్ట్ వైజ్ వెళ్లి లోపల ఉన్న ఏదైతే టీబీఎం మిషన్ సంబంధించి పరికరాలను బయటకు తెచ్చేందుకైతే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. మరోవైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత కొంత పనుల్లో కూడా కొంత వేగం పెరిగింది. మరోవైపు ఏదైతే ఈ టన్నెల్ లోపల భారీగా నీటి ఊట మరియు బురద ఏదైతే మట్టి ఉండడం కొంత పనుల్లో కొంత ఆటంకం కలిగిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు సహాయ చర్యలు ఏదైతే నిరంతరం కొనసాగుతున్నా కానీ ఈ బురద ప్రతిబంధకంగా మారింది. అయితే సహాయ బృందాలు కూడా మొదటి నుంచి కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కోసం ఏదైతే పనులు నిమగ్నమయ్యాయి. అయితే కన్వేయర్ బెల్ట్ కొంత టీబీఎం ఏదైతే సంబంధించి టీబీఎం మిషన్ భాగాలు కొంత చెల్లాచెదురుగా పడడం వల్ల కన్వేయర్ బెల్ట్ లో కూడా కొంత టెక్నీషియన్స్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొన్నది. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరిస్తే తప్ప లోపల ఉన్న మట్టిని బయటికి తెచ్చేందుకు కూడా వీలు పడని పరిస్థితి ఉంది. మరోవైపు 300 మీటర్లు
బై వాక్ ద్వారా ఆ మట్టిని తరలించేందుకైతే సహాయ బృందాలు కొంత ఆలస్యం అవుతున్నాయని కూడా చెప్తున్నాయి. మరోవైపు లోకో ట్రైన్ సంబంధించి డబ్బాల్లో కొంత మొత్తమే బురద బయటికి తీయగలుగుతున్నాం. పూర్తి స్థాయిలో ఆ బురద మట్టిని బయటికి తీయాలంటే మాత్రం కన్వేర్ బెల్ట్ బృందాల కంపల్సరీ అని కూడా ఇప్పటికే రెస్క్యూ బృందాలు కూడా ముఖ్యమంత్రికి సూచించాయి. మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించి ఈ 9 రోజుల ఏదైతే కార్యక్రమాలు కూడా వెల్లడించాయి, దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు చేశారు. అయితే రోబో టెక్నాలజీని కూడా రోబోలను వాడుకొని లోపలున్న ఏదైతే బాడీని బయటకు తెచ్చేందుకు కూడా పూర్తిగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఇది మానవ తప్పిదంగా అయితే దీనికి సంబంధించి ఇది ప్రకృతి వైపరీత్యంగా ఏదైతే ప్రకృతి విపత్తుగానే భావించాలి కానీ మరో విధంగా కాదంటూ కూడా సీఎం కొన్ని ప్రతిపక్షాలు చురుకలైతే అంటించారు. ప్రతిదీ ఏదైతే 8 మంది లోపల చిక్కుకోవడం గల్లంతు కావడం ప్రభుత్వానికి సహకరించాలి తప్ప హెచ్చులు పెట్టకూడదంటూ కూడా ముఖ్యమంత్రి చురుకలు అంటించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలి ఇటువంటి టైంలో అంటూ కూడా ముఖ్యమంత్రి ఏదైతే ప్రతిపక్షాలు సూచించారు. మరోవైపు అధికారులను కూడా పూర్తి స్థాయిలో అవసరమైతే సహాయ చర్యల్లో ఇంకా కొంతమంది సిబ్బంది అవసరమైతే కూడా తెచ్చుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జూపల్లి కృష్ణారావులు ఇక్కడ నుండి ప్రతిరోజు నిత్యం అప్డేట్స్ తనకు చెప్తున్నారంటూ కూడా మరోవైపు ఈ సహాయ బృందాలకు సంబంధించి 11 ఏదైతే సహాయ చర్యల్లో పాల్గొంటున్నా వారికి ఈ కార్యక్రమాలు ఏదైతే ఈ సహాయ చర్యలో పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తాను అప్డేట్స్ తెలుసుకుంటున్నానంటూ ఏదైతే తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ ఎస్ఎల్బిసి ప్రపంచంలోనే అతి పొడవైన ఎస్ఎల్బిసి 45 కిలోమీటర్లు పొడవున్న ఈ ఎస్ఎల్బిసిని ఏదైతే తవ్వుతున్నామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించి ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ చర్యలైతే కొనసాగిస్తున్నాం. ఆ 8 మందిని బయటికి ఖచ్చితంగా మరో 2 రోజుల్లో బయటికి తెస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం, దీనికి సంబంధించి అధికారులు కూడా ఈ రోజు నుంచి సహాయ చర్యల్లో వేగం పెంచారు కూడా భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.